హాయ్, కొత్తగా విడుదలైనటువంటి జాబ్ నోటిఫికేషన్ల ప్రకారం భారత రైల్వే వివిధ పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ 4 డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి 14,033 పోస్టులకు గాను అర్హులందరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే ఈ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే చూద్దాం. ఫస్ట్ జూనియర్ ఇంజనీర్. ఈ డిపార్ట్మెంట్లో 13,034 పోస్టులకు గాను దరఖాస్తులను కోరుతోంది. అయితే దీనికి కావాల్సినటువంటి అర్హత ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్. దీనిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో 49 పోస్టులు కలవు. దీనికి కావాల్సినటువంటి అర్హత పీజీడీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ లేదా బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్. నెక్స్ట్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్. ఈ డిపార్ట్మెంట్లో 456 పోస్టులకు గాను దరఖాస్తులను కోరుతుంది. అయితే దీనికి కావాల్సినటువంటి అర్హత ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ. నెక్స్ట్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్. ఈ డిపార్ట్మెంట్లో 494 పోస్టులకు గాను దరఖాస్తులను కోరుతోంది. దీనికి కావాల్సినటువంటి అర్హత ఏదైనా సైన్స్ డిగ్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 45% మార్కులు తప్పనిసరి. వయస్సు 1వ తేదీ జనవరి నెల 2019 సంవత్సరం నాటికి 18 నుంచి 33 సంవత్సరాలు ఉన్నటువంటి వారు అందరూ కూడా దీనికి అర్హులు. అయితే రిజర్వేషన్ల వారీగా సడలింపులు ఉంటాయి. జీతం ఏ విధంగా ఉంటుందంటే 35,400 రూపాయలు 35,400 రూపాయలు ప్లస్ అలవెన్స్లు ఉంటాయి. నెక్స్ట్ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవచ్చు. నెక్స్ట్ దరఖాస్తుకు మొదలు తేదీ ఫస్ట్ డేట్ ఎప్పటి నుంచి అంటే జనవరి 2, 2019 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం. దరఖాస్తుకు చివరి తేదీ లాస్ట్ డేట్ ఎప్పుడంటే 31వ తేదీ జనవరి రాత్రి 12 గంటల వరకు. నెక్స్ట్ చలాన్ల ద్వారా దరఖాస్తు చేసుకునేటటువంటి వారికి చివరి తేదీలు ఏ విధంగా ఉన్నాయంటే ఆన్లైన్ ద్వారా అయితే ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసు చలాను ద్వారా ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు. నెక్స్ట్ చలాన్ల ద్వారా ఫిబ్రవరి 7 రాత్రి 12 గంటల వరకు. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ www.indianrailways.gov.in. ఈ వెబ్సైట్ని సంప్రదించగలరు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.